బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? తెలుగు వారు ఎక్కువగా చదువుతున్న యూనివర్సిటీ ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూసినది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు కన్సల్టెంట్ డాక్టర్ శ్రీ పద్మ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మా. మనకి రోజులు మారుతున్న కొద్దీ పాత కాలానికి ఇప్పటికీ వాస్తులో చిన్న చిన్న చేంజెస్, మోడర్న్ వాస్తు కూడా మనకి వచ్చింది కాబట్టి సో మెయిన్ మనకంటూ సెపరేట్ గా డైనింగ్ హాల్స్, డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. అంటే వాటికి కూడా మనం వాస్తు చూసుకునే ఏ ముఖాన కూర్చోవాలన్నది ఉంటుందంటారా? మనం డైనింగ్ టేబుల్ మీద దగ్గర కూర్చుని తిన్నా, లేదంటే నేల మీద కూర్చుని తిన్నా ఒకటే కదా. మనం తినేది భోజనమే. భోజనంలో అయితే మార్పు లేదు కదా. ఓకే, మనం తినే ఆహారంలో, వాటిని వండే విధానంలో, మనం వాటిలో న్యూట్రిషన్ అనేటువంటిది వెతుక్కునే విధానంలో తేడాలు ఉన్నాయేమో, కానీ అల్టిమేట్ గా చేసేది ఏంటి? ఆహారాన్ని తీసుకోవటము. సో దాంట్లో అయితే మార్పు లేదు. సో ఎలా చూసుకున్నా అసలు నేల మీద కూర్చుని తింటాం అనేటువంటిది సర్వశ్రేష్టం. ఈ డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ తర్వాతే. ఏ వ్యక్తి అయితే చక్కగా పీటో చాపో వేసుకుని నేల మీద కూర్చుని భోజనం చేస్తాడో అతనికి కీళ్ళ నొప్పులు ఏమి, అసలు ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావు. చిన్నప్పటి నుంచి అది అలవాటు ఉన్న వాళ్ళకి. సడన్ గా మేము 40s కో 50s కో వచ్చేసాము, ఇప్పుడు కింద కూర్చొని తినాలంటే మా కాళ్ళు చేతులు వంగట్లేదు అని అంటే, మరి వంగో చిన్నప్పటి నుంచి అలవాటు లేదు కాబట్టి. సో చిన్నప్పటి నుండి కనుక మనం పిల్లలకి అది అలవాటు చేయగలిగి, వాళ్ళు చేసుకోగలిగి, ఎందుకంటే ఈ జనరేషన్ లో వాళ్ళకి చేయటం చేసుకోవటం అనేది ఏమి ఉండదండి. వాళ్ళు పెద్దవాళ్ళు నేర్చుకుంటారు. మేము కూర్చోలేకపోతున్నాం, ఎందుకురా కింద కూర్చుంటే ఏం ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అని 100 విషయాలతో వాళ్ళని లేదు పైన కూర్చోండి అని చెప్తున్నారు. సరే ఓకే, ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి, హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటున్నాయి కాబట్టి డైనింగ్ టేబుల్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అయితే ఏదేమైనప్పటికీను ఈ డైనింగ్ టేబుల్ అనేటువంటిది ప్లేస్మెంట్ ఎప్పటికైనా సరే కిచెన్ అంటే ఆగ్నేయ స్థానంలో ప్లేస్మెంట్ దాన్ని ఉండగలిగితే చాలా మంచిది. ఓకే, ఒకవేళ ఆగ్నేయ స్థానంలో అంటే మనం వండిన చోట, చాలా మంది నేను ఇదే చూసాను, అయ్యో కిచెన్ ఇక్కడే ఉంది కదండి, మరి కిచెన్ ఎంత పెద్దదిగా ఉంటుంది, మళ్ళీ ఏం చిన్నదిగా ఉండదు. ఇంత పెద్దదిగా ఉన్నప్పటికీ మళ్ళీ కిచెన్ లోనే డైనింగ్ టేబుల్ వేసుకుంటే గెస్ట్లు ఎవరైనా వస్తే బాగుండదేమో, మేము వంట చేసిన వెంటనే క్లీన్ చేయలేము కదా, కాబట్టి అదంతా క్లటర్ కనిపిస్తుంది. అలాంటప్పుడు కిచెన్ చిన్నది చేసుకో, దాని పక్కనే డైనింగ్ టేబుల్ వేసుకోవాలి. సో ఎప్పుడైనా సరే అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే డైనింగ్ టేబుల్ అనేది కిచెన్ ప్రిమిసెస్ లో ఉంటే అది చాలా మంచిది. ఓకే, అలాగే ఈ డైనింగ్ టేబుల్ అనేటువంటిది ఏంటి, ఎప్పుడైనా సరే ఒకవేళ మనకి ఆగ్నేయంలో కుదరలేదు, ఏదైనా కారణం చేత స్పేస్ లేదు, లేదంటే ఇతర కారణాల్లో మనం అక్కడ పెట్టలేకపోతున్నాం. సో మధ్య తూర్పు భాగాన్ని అంటే ఈస్ట్ కి మధ్యలో, అక్కడ నుండి మన దక్షిణం పడమర భాగాల నుంచి కూడా మనం పెట్టుకోవచ్చు. అక్కడ అవైలబిలిటీ ఆఫ్ స్పేస్ ని బట్టి కూడా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు హాల్ తర్వాత ఇమీడియట్ గా మనకి డైనింగ్ హాల్, బాల్కనీ ఇలా వస్తున్నాయి. అంటే రకరకాల, ఇప్పుడు మన డైరెక్షన్ ని బట్టి మనం వాటి ప్లేస్మెంట్స్, మీ ఇల్లు ఏ దిక్కు చూస్తోంది, ఏ ఫేసింగ్ ఉంది అనే దాన్ని బట్టి కూడా మనం మన ఇంటర్నల్ వాస్తు ఉంటుంది కాబట్టి మనం దాని ప్రకారంగా వీటి ఇంటర్నల్ ప్లేస్మెంట్స్ ఆఫ్ ఫర్నిషింగ్ లేదా డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్లానింగ్ అనేటువంటిది వాస్తు ప్రకారంగా అనే కంటే దిక్కుల ప్రకారంగా అంటే చాలా బాగుంటుంది. ఏ డైరెక్షన్ లో మనం కూర్చుని తింటే దాని వల్ల మనకి ఏ ఎనర్జీ లెవెల్స్ అనేటువంటిది మనకి ఎక్కువ వస్తాయి అంటాం, చాలా కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు మరి డైనింగ్ టేబుల్ అంటే 4 sides ఉంటాయి. సో ఇలాంటి ఒకళ్ళు మంచి ఇంకొకళ్ళు ఆపోజిట్ లో తింటారు. అయితే ఇప్పుడు జనరల్ గా ఏమవుతుంది, చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అయితే తప్ప చిన్నగా ఉన్న ఫ్యామిలీస్ లో 2, 3, 4 పరిమితమై ఉంటున్నారు. సో ఎక్కువగా సాధ్యమైనంత వరకు తూర్పు ఉత్తరం చూసి తినగలిగితే మంచిది. ఓకే, తూర్పు ఈస్ట్ అండ్ నార్త్ సాధ్యమైనంత వరకు. ఒకవేళ మీరు ఇద్దరే ఉన్నారు ఇంట్లో, తూర్పు ఉత్తరం కూర్చొని చక్కగా పక్క పక్కన కూర్చోండి, తినండి. లేదు ఎక్కువ మంది ఉన్నారు, ఎప్పుడు ఎక్కువ మనకి ఎక్కువగా మొత్తం టేబుల్ ఎప్పుడే నిండిపోతుంది జనరల్ గా. ఎవరైనా మనం అనుకుంటాం, మనం మాట వరుసకు అంటున్నాం కానీ ఇంట్లో టేబుల్ అలాగే ఉంటుంది. ఎవరు టేబుల్ టీవీ ముందు సోఫా ముందు తింటారు. అందుకే సగం హెల్త్ ప్రాబ్లమ్స్, అందుకే సగం ప్రాబ్లమ్స్ అక్కడ క్రియేట్ అవుతున్నాయి. డైనింగ్ టేబుల్ అనేటువంటిది ఎప్పుడైనా గెస్ట్లు వస్తే ఒక అలంకరణ మాత్రమే. అవును, అది తప్ప మనం డైనింగ్ టేబుల్స్ మీద కూర్చోవటం, కింద కూర్చుని తినటం ఇలాంటివి ఏవి అలవాట్లు లేవు. సో ఏదేమైనప్పటికీ కూడా ఆ తినే క్రమంలో అయినా సరే కనీసం తూర్పు ఉత్తరం వైపుగా చూసుకుంటూ తినగలిగితే మాత్రం హెల్త్ బెనిఫిట్స్ అనేటువంటివి మనకి చాలా ఉంటాయి. దక్షిణం ఇంకా పడమర అనేటువంటిది అంత అడ్వైజబుల్ అయితే కాదు. అలానే ఇప్పుడు అంటే డైనింగ్ టేబుల్ లో మనకి గ్లాస్ ఉండాలా, వుడ్ ఉండాలా? డైనింగ్ టేబుల్ పైన గ్లాస్ ఉండటం కానీ, గ్లాస్ డైనింగ్ టేబుల్స్ వాడటం కానీ అది అంత అడ్వైజబుల్ కాదు. అయితే ఈ డైనింగ్ టేబుల్స్ కి ఎదురుగుండా గ్లాస్ పెట్టచ్చు. ఓకే, మిర్రర్ గ్లాస్ కాదు, మిర్రర్ పెట్టచ్చు.
మిర్రర్ పెట్టడం వల్ల ఏమవుతుంది, డైనింగ్ టేబుల్ ఆపోజిట్ లో పెట్టడం వల్ల జనరల్ పర్సెప్షన్ ఏంటి, డైనింగ్ టేబుల్ కి మనం చక్కగా మంచిగా రుచిగా శుచిగా వండుతాము, ఫ్రూట్స్ పెడతాము, అవన్నీ దాంట్లోకి రిఫ్లెక్ట్ అవటం వల్ల, అద్దంలో రిఫ్లెక్ట్ అవటం వల్ల అవి మల్టిప్లై అవుతాయి. ఇంట్లో ఎలా అంటే అద్దం ఏది చూస్తుందో అది రిఫ్లెక్ట్ చేస్తుంది, దానికి ఆ టెండెన్సీ ఉంటుంది. సో అది మనకి ఎప్పుడు కూడా ఏమవుతుంది, ఫుడ్ లాంటి ఐటమ్స్ పెట్టడం వల్ల అది మల్టిప్లై అవుతుంది, ఇల్లు సుభిక్షంగా చక్కగా అన్నానికి లోటు లేకుండా ఉంటుంది. ఓకే, కానీ అదే మీరు ఒక కత్తులో కటార్లో చార్జర్లు, దువ్వెన్లు, ఇంకా చెప్పాలంటే మహా బాధపడే విషయం ఏంటి అని అంటే నెయిల్ కట్టర్లు, అది కూడా చూసాను నేను. నెయిల్ కట్టర్లు, దువ్వెన్లు ఇవన్నీ కూడా పెడతారు. ఎప్పుడు పెట్టకండి. అక్కడ టేబుల్ మీద ఏ వస్తువులు ఉండాలో అవే ఉండాలి. ఇది బాగుంది. ఏం ఉండాలంటారు అసలు డైనింగ్ టేబుల్? జనరల్ గా మనం అసలు డైనింగ్ టేబుల్ అనగా మనకు తెలిసింది. ఇప్పుడు ఏంటి, ఫుడ్ పెడతాము, ఫ్రూట్స్ పెడతాము, అలా కొంతమంది డెకరేషన్ కి పువ్వులు పెట్టుకుంటారు. ఇవంత వరకు పర్వాలేదు, ప్లేట్లు ఉంటాయి, గ్లాసులు ఉంటాయి. బటర్ నైఫ్లు, ఫోర్కులు, స్పూన్స్ పెట్టుకోవచ్చు. ఈ బటర్ నైఫ్లు, ఫోర్కులు లాంటివి ఉండకూడదు. అంటే ఫోర్క్ ఇస్ లైక్ అది తినటానికి బాగుంటుంది, కానీ అది ఒక నెగటివిటీని సూచించేటువంటి వస్తువే. ఎక్కడైనా గుచ్చుకుంది అనుకోండి, అయితే అది గుచ్చుకుంటుంది అనే పర్స్పెక్టివ్ కాదు ఇక్కడ. అంటే భయాన్ని తీసుకొచ్చేటువంటి వస్తువు, డేంజర్ ని తీసుకొచ్చేటువంటి వస్తువు ఏది మిర్రర్ లో రిఫ్లెక్ట్ కావద్దు. మిర్రర్ లేకపోతే పెట్టుకోవచ్చు. ఓకే, మీరు మిర్రర్ ఉంది అంటే మీరు జాగ్రత్త వహించాలి. అలాగే మళ్ళీ ఆ మిర్రర్ కేవలం మీ డైనింగ్ టేబుల్ నే చూడాలి, మీ కిచెన్ లో ఉన్న నిప్పుని చూడకూడదు. మీ కిచెన్ బయటకో లేదంటే మీ ఇంటి బయటకో అది మిర్రర్ చూడకూడదు. ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి. అది పాటించుకుంటూ మీరు మిర్రర్ పెట్టగలిగితే అది ఏం వాల్ వస్తుంది, ఎటు డైరెక్షన్ లో ఉంది, ఇవన్నీ పనికొస్తుంది. సో మీరు తూర్పు మధ్య భాగాన్ని నుండి దక్షిణం లేదా పడమర, సౌత్ లేదంటే వెస్ట్, లేదా మిడ్ ఆఫ్ ఈస్ట్, మనం అక్కడ వరకు అంటే మొత్తం ఆగ్నేయ ప్రాంతాన్ని కవర్ చేసుకుంటే ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు. రౌండ్ డైనింగ్ టేబుల్స్కి వెళ్ళకండి. ఓకే, ఈ మధ్య ఇలా తిప్పితే చక్కగా తిరుగుతాయి, మేము తిరగక్కర్లేదు అనుకుంటారు, అలాంటి పనికిరావు. ఓకే, అండ్ సాధ్యమైనంత గ్లాస్ ని అవాయిడ్ చేయండి, గ్లాస్ డైనింగ్ టేబుల్స్. ఒకవేళ లేదు మాకు గ్లాస్ కావాలి బై ఎనీ రీజన్ అనుకుంటే బేస్ వుడ్ ఉండాలి. ఓహో, బేస్ వచ్చేసి వుడ్ ఉండాలి. అది మెటల్ డైనింగ్ టేబుల్స్ కూడా కొన్ని చోట్ల మనం చూస్తున్నాము. అది టోటలీ చెప్పాలంటే కంపారిటివ్లీ వుడెన్ డైనింగ్ టేబుల్స్ కి ఎక్కువ మనం మార్క్స్ చేయొచ్చు. దానివల్ల పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ కూడా వాడుతుంటారు, మార్బుల్ వాడుతూ ఉంటారు. సో ఏంటంటే మార్బుల్ వరకు పర్వాలేదు, ఫైబర్ టు సమ్ ఎక్స్టెంట్ అది మీరు మెయింటెనెన్స్ ని బట్టి ఉంటుంది. కానీ సాధ్యమైనంత వరకు మార్బుల్ కానీ వుడ్ కానీ న్యాచురల్ థింగ్స్ కి వెళ్ళండి. డైనింగ్ టేబుల్స్ ఎప్పుడు న్యాచురల్ థింగ్స్ ఉండాలి. అలాగే ఎప్పుడు కూడా రౌండ్ అనేటువంటిది, అలాగే ఔల్ షేప్స్ ఉంటాయి, అవి పనికిరావు. స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ అని మీరు 6 సీటర్స్కి వెళ్ళండి, 4 సీటర్స్కి వెళ్ళండి. అలాగే బాగా ఆరెంజ్ షేడ్స్, బ్లాక్ షేడ్స్, లేదంటే డార్క్ గా ఉంటాయి కొన్ని, ఆ షేడ్స్. ఒకసారి ఏమవుతుంది, కుర్చీలు కూడా చక్కవైనా దానికి కుషనింగ్ ఇస్తున్నాడు. ఆ కుషనింగ్ ఇచ్చేటప్పుడు ఏమవుతుంది, ఇలాంటి షేడ్స్ కి వెళ్ళకండి. డార్క్ షేడ్స్, బ్లాక్ కానీ ఆరెంజ్ షేడ్స్. అంటే మరి మనం ఆగ్నేయ ప్రాంతంలో వేస్తున్నాం కదా, ఆరెంజ్ షేడ్స్ మంచిగా. ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ టూ బ్యాడ్. కిచెన్ లో అయినా సరే మెరూన్ రెడ్ షేడ్స్ వాడండి. అంటే ఎక్స్ట్రీమ్ రెడ్ వాడటం వల్ల ఏమైపోతుంది, అక్కడ జోన్ బాగానే ఉంది, మీరు ఎక్కువ ఎనర్జైజ్ చేసేస్తున్నారు ఆ రెడ్ వల్ల. వాస్తుపరంగానే ఉన్నాయి, అంత బాగానే ఉంది, మీరు ఎక్స్ట్రీమ్ అక్కడ వాడాలి కదా అని బాగా విపరీతంగా వాడేశారు అనుకోండి, ఈ కలర్ అక్కడ వాడాలని, అక్కడ ఏమవుతుంది, నెగటివిటీ పెరిగిపోతుంది. ఇప్పుడు వాల్స్ కూడా రకరకాల కలర్స్ వేయించుకుంటున్నారు. డైనింగ్ హాల్ లో ఏ కలర్ ఉంటే బెస్ట్? అది ఏ జోన్ లో ఉంది, మీకు ఈస్ట్ లో ఉందంటే చక్కగా క్రీమ్, కొంచెం లైట్ షేడ్స్ లైక్ వైట్ కి దగ్గరగా ఉన్నవి, అంటే మెయింటెనెన్స్ మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అలాంటి కలర్స్ కి వాటి కర్టన్స్ కానీ వాల్ పేపర్స్ కానీ వీటిలన్నిటికీ వెళ్ళగలిగితే బాగుంటుంది. అదే మీరు దక్షిణంలో కానీ పడమరలో కానీ, దక్షిణంలో వేసారు, దక్షిణంలోకి వెళ్ళినప్పుడు మీరు లైట్ పింక్స్ కి వెళ్ళొచ్చు, లేదంటే మీరు లైట్ షేడ్స్, అగైన్ మీరు ఆరెంజ్ కి వెళ్ళాలనుకున్నారు, చాలా లైట్, అక్కడ మీరు వైట్ కూడా వాడుకోవచ్చు. అంటే మీ అది వైట్ అనేది కామన్ గా మీరు ఎక్కడైనా వాడుకోవచ్చు, కానీ అది మెయింటెనెన్స్ ప్రాబ్లం కాబట్టి ఇలా మీరు షేడ్స్ ని జోన్ వైజ్ గా డివైడ్ చేసుకో. బ్లాక్ ఎప్పుడు వాడకూడదు, ఆగ్నేయ ప్రాంతంలో బ్లాక్ అస్సలు వాడకండి. అలాగే మీరు పడమరలోకి వెళ్ళారు, కొన్ని షేడ్స్ ఆఫ్ వైట్ బాగానే ఉంటుంది. అలాగే ఏంటంటే కొంచెం లైట్ బ్లూయిష్ షేడ్స్ కి కూడా కొంచెం వెళ్ళొచ్చు, పర్వాలేదు. సో ఇలా రకరకాల కాంబినేషన్స్ లో మనం, అంటే ఆ టేబుల్ ఎలా ఉంది, వాటి కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి అనే దాని మీద, మనం ఎక్కడ జోన్ ని పెడుతున్నాం అనే దాని మీద కలర్ కాంబినేషన్స్, వాల్ పేపర్స్ కి కూడా మనం వెళ్ళొచ్చు. రైట్,
ఓకే. సో మొత్తం మీద ఏంటంటే డైనింగ్ టేబుల్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఒక్క వీడియోలో అందరికీ అవైలబుల్ గా ఉండేటట్టు, సో చాలా ఈజీ వేలో అందరికీ అర్థమయ్యేటట్టుగా మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.